వేవ్స్ మీడియా తెలుగుకు స్వాగతం. నర్సరావుపేటలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు డిజిటల్ మహానాడు ప్రపంచవ్యాప్త రికార్డు సృష్టించిందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1875 క్లస్టర్ కేంద్రాల్లో హైబ్రిడ్ విధానంలో జరిగిన ఈ కార్యక్రమంలో దాదాపు 20 లక్షల మంది డిజిటల్ గా పాల్గొన్నారని పేర్కొన్నారు. రాజకీయ పార్టీ వార్షికోత్సవాన్ని ఈ స్థాయిలో డిజిటల్ రూపంలో నిర్వహించడం ప్రపంచంలోనే తొలిసారి అని అన్నారు. నర్సరావుపేట నియోజకవర్గంలో 10 క్లస్టర్లలో భారీగా కార్యకర్తలు పాల్గొనగా ర్యాలీలు, ఊరేగింపులతో కార్యక్రమం ఉత్సాహంగా సాగిందన్నారు. మహానాడులో మహిళలకు 33% రిజర్వేషన్ అమలు చేయాలనే కీలక తీర్మానం తీసుకున్నట్లు వెల్లడించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన క్లస్టర్ ఇన్ఛార్జీలు, నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు. 44వ మహానాడు 103వ ఎన్టీఆర్ జయంతిని 2 రోజులుగా ఘనంగా జరుపుకున్నాము. ఈ కార్యక్రమానికి పల్నాడు జిల్లా ముఖద్వారమైన నర్సరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్లో సీనియర్ పార్టీ నాయకులు, మహిళలు, కార్యకర్తలు, అదేవిధంగా గ్రామ సర్పంచులు, మాజీ సర్పంచులు, సొసైటీ చైర్మన్లు, వాటర్ బాడీ చైర్మన్లు, కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించి విజయవంతం చేయడం జరిగింది. కానీ ఎప్పుడూ లేని విధంగా నారా లోకేష్ బాబు గారి ఆలోచనతో, చంద్రబాబు నాయుడు గారి దశ నిర్దేశంతో ఈసారి మహానాడుని హైబ్రిడ్ డిజిటల్ రూపంలో జరపడం జరిగింది. ఈసారి మొత్తం కూడా క్లస్టర్ రూపేణ దాదాపు 1875 క్లస్టర్స్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ మహానాడుని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఎప్పుడు లేని విధంగా ఈ విధంగా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, క్లస్టర్ విధానంలో ప్రతి కార్యకర్త, ప్రతి మహిళ, ప్రతి నాయకుడు, అదేవిధంగా సీనియర్ నాయకులు, మాజీ నాయకులు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి దగ్గరలో ఉంటారు కాబట్టి హాజరవుతారు. అందరం కూడా ఒకరికొకరికి అనుసంధానం చేసుకుంటూ పార్టీని బలోపేతం చేయడానికి ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. నిజంగానే వారు అనుకున్నట్టు ఇది చాలా విజయవంతమైంది. మొదట్లో అందరూ భయపడ్డారు విజయవంతం అవుద్దో కాదో అని. కానీ కార్యకర్తలు, నాయకులు, అదేవిధంగా మహిళలు, ఐటీడీపీ, టీఎన్ఎస్ఎఫ్ వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ అయిన తర్వాత దీన్ని ఎన్రోల్ చేసి ఎంతో చక్కగా ఎన్రోల్ చేయడం జరిగింది. మరి ఇవాళ చూస్తే నిన్న ఇవాళ ఎంత ఉత్సాహంగా ప్రజలు పాల్గొన్నారంటే, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎటువంటి విధానాన్ని ప్రవేశపెట్టినా కానీ దాన్ని విజయవంతం చేయటానికి మరి పార్టీ కార్యకర్తలు, మహిళలు, నాయకులందరూ కూడా సిద్ధంగా ఉంటారని చెప్పి దీనివల్ల మనం తెలియజేయడం జరిగింది. ఏ కార్యక్రమాన్ని పెట్టినా కానీ ప్రతిదీ విజయవంతం చేయడానికి మరి కార్యకర్తలందరూ కూడా సిద్ధంగా ఉంటారు. మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు ఏదైతే ఆలోచన చేస్తారో దాన్ని అమలు పరిచే బాధ్యత మనదని తెలియజేయడానికి ఈ క్లస్టర్ విధానాన్ని మనం ఇవాళ ప్రవేశపెట్టడం జరిగింది. భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ కూడా మున్నెన్నడూ లేని విధంగా ఈ క్లస్టర్ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇది ఆల్మోస్ట్ ప్రతి క్లస్టర్లో నర్సరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్లో 10 క్లస్టర్లు ఉంటే దాదాపు 30 నుంచి 40 వేల మంది ప్రజలు హాజరవడం జరిగింది. కార్యకర్తలు, నాయకులు, మహిళలు వీటన్నిటిని కూడా అందరూ కూడా ఒక పశువు పండగలాగా, ఒక సంక్రాంతి, ఉగాది, దసరా పండగలాగా ఆలోచన చేసి అందరూ కూడా రావడం జరిగింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల దాకా అందరూ కూడా ఎక్కడ కూడా కదలకుండా ప్రతి క్లస్టర్లో కూడా ఉండటం జరిగింది. నర్సరావుపేట టౌన్లో అయితే 5 క్లస్టర్లు, నర్సరావుపేట మండలంలో అయితే 2 క్లస్టర్లు, 3 క్లస్టర్లు, అదేవిధంగా రొంపిచెర్ల మండలంలో 2 క్లస్టర్లు. ఇలా రొంపిచెర్ల మండలంలో కూడా గోగురుపాడులో, విప్పర్లలో కూడా పెద్ద పెద్ద ర్యాలీలు చేసి దాదాపు 10,000 మంది కార్యకర్తలతోటి పెద్ద ఊరేంపు చేయడం జరిగింది. మరి ఇటువంటి ఊరేంపులన్నీ కూడా ప్రజలు ఎవరికి వాళ్ళు ఉత్సాహంగా బయటికి రావటం, మళ్ళీ ఒక ఎలక్షన్ క్యాంపెయినింగ్ జరుగుతున్న రీతిలో 2029 ఎలక్షన్స్ మనం వెళ్తున్నట్టుగా మరి తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని ఉత్సాహంగా మొదలుపెట్టడం జరిగింది. మరి ఎక్కడ పెట్టినా కానీ అందరూ విందు భోజనాలు పెట్టారు. అందరూ కూడా తృప్తిగా అన్ని విధాల మధ్య కానీ చల్లటి పానీయాలు అందజేయటం కానీ స్నాక్స్ ఇవ్వటం కానీ ఇవన్నీ కూడా ఎక్కడ కూడా
వెనకాడకుండా పార్టీ కార్యకర్తలు క్లస్టర్లు అందరూ కూడా స్వచ్ఛందంగా బయటికి రావటం, ఎవరికి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని మరి విజయవంతం చేసినందుకు క్లస్టర్ యూనిట్ క్లస్టర్స్కి అదేవిధంగా సీనియర్ పార్టీ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి దగ్గరుండి ప్రతి క్లస్టర్లో సీనియర్ పార్టీ నాయకులు కూడా వీక్షిస్తూ ప్రణాళికాబద్ధంగా నాయకులు ఏ విధంగా పనిచేస్తున్నారు, ఎంతమంది హాజరవుతున్నారు ఇవన్నీ కూడా చూసి మరి మీడియాకి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన కళ, మరి యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారి యొక్క పట్టుదలతోటి ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఏ కార్యక్రమాన్నైనా మనం విజయవంతం చేయొచ్చు. డైరెక్ట్గా హాజరైనా డిజిటల్గా హాజరైనా కానీ ఒకే ఫలితం ఉంటుందని చెప్పి తెలియజేయడానికి సాఫ్ట్ వర్క్ తోటి మనం అందరం కూడా ముందుకెళ్లాలని చెప్పి ఇవాళ ఆలోచన చేస్తూ ఈ కార్యక్రమాన్ని అమలు చేయడం జరిగింది. నిజంగా ప్రతి ఒక్కళ్ళు కూడా శిరస్సు వంచి చాలా కష్టపడి పనిచేయడం జరిగింది. మనసు పెట్టి పనిచేశారు, శారీరకంగా కష్టపడి పనిచేశారు. ఎండనక వాననక అన్నింటిలో కూడా మరి కరెంటు లేనప్పుడు కూడా ఎంతో కష్టపడి ఈ క్లస్టర్ విధానాన్ని ప్రవేశపెట్టి విజయవంతం చేసినందుకు ప్రతి క్లస్టర్ యొక్క మరి అధినేతలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ గ్రామ పార్టీ నాయకులు, సీనియర్ పార్టీ నాయకులు, మహిళలు అందరూ కూడా ఐటీడీపీ నాయకులు కూడా చాలా కష్టపడి పనిచేయడం జరిగింది. కాబట్టి ఇవాళ నిజంగా ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అవడం జరిగింది. అదేవిధంగా ఇవాళ మహిళా రిజర్వేషన్లో కూడా 33% రేపు పార్లమెంట్లో ప్రవేశపెట్టకపోయినా కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం మరి శాసనసభ ఎలక్షన్స్లో తప్పనిసరిగా 33% రిజర్వేషన్ ప్రవేశపెడతామని చెప్పడం జరిగింది. అందుకని 44వ మహానాడిని శ్రీశక్తికి అంకితం చేయడం జరిగింది. మరి ఇటువంటి కార్యక్రమాల్లో 52% ఉన్న మహిళలు అందరూ కూడా ఈ పార్టీకి అంకితం కావటం, అందరూ కూడా ఈ పార్టీలో ఉండి కష్టపడతాం, ఈ పార్టీని దీవించి ప్రతి ఎమ్మెల్యేని కూడా దీవించి అభిమానించి గెలిపించినందుకు ఒక నర్సరావుపేటలో 20 ఏళ్ళ తర్వాత మరి నర్సరావుపేటలో అరవింద్ బాబుని గెలిపించారంటే నిజంగా ఈ కార్యక్రమం అంతా కూడా మన మహిళలందరూ కూడా ఒక బాధ్యత తీసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు చాలా అందరికీ కూడా రుణపడి ఉంటాము. అదేవిధంగా స్థానిక సంస్థల ఎలక్షన్స్ అనేది కూడా రేపు దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఇటువంటి క్లస్టర్ విధానంలో మనం అందరం కూడా అభిమానంగా ఒకళ్ళు దగ్గర అయినప్పుడు గ్రామాల్లో ఉన్న నాయకుల మధ్య పొరపచ్చులు కానీ సఖ్యత ఇవన్నీ కూడా కుదురుతాయని చెప్పి ఆలోచనతో మరి సీనియర్ నాయకులు కూడా వాటికి అబ్జర్వర్గా వేయటం జరిగింది. అందుకని ప్రతి కార్యక్రమాన్ని స్థానిక సంస్థలని మరి ఆలోచన ముందు పెట్టుకొని ఇవాళ ఈ క్లస్టర్ విధానంలో మనం ఈ విధంగా అందరం కూడా కలవటం, దాదాపు టోటల్గా రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల మంది నమోదు కావడం అనేది చాలా గొప్ప విశేషం. కాబట్టి 20 లక్షల మంది తలా 10 మందిని ప్రభావితం చేస్తే 2 కోట్ల మంది అవుతారు. ఇదే విధానాన్ని ప్రవేశపెట్టి దీన్ని ఈ విధంగా విజయవంతం చేసినందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా మనసు పెట్టి కష్టపడినందుకు వారందరూ కూడా పాదాబంధనం చేస్తూ మేమందరం కూడా ఒకటే నేను నర్సాపేట అసెంబ్లీ సెగ్మెంట్లో మనం పడిన కష్టాలు కానీ మనకు జరిగిన నష్టాలు కానీ గుర్తుపెట్టుకొని మనం అందరం కూడా 5 ఏళ్ళు కష్టపడి పనిచేసాం. మళ్ళీ కూడా గెలిచిన తర్వాత ఉమ్మడి కుటుంబం 2 ఏళ్ళు కూడా మనం పోరాటం చేస్తూనే ఉన్నాం. ప్రతిరోజు ప్రజల్లో ఉన్నాము. ప్రభుత్వం ఒక్కటే అన్ని పనులు చేయలేదు కాబట్టి ప్రజల సహకారంతో కాలువల్లో పూడికి తీయటం కానీ, రోడ్లు శుభ్రం చేయటం కానీ, తాగునీరు కూడా అందించడానికి ఇవాళ మనం అందరం కూడా కష్టపడి పనిచేస్తూ ఉన్నాము. మొన్న జరిగిన తుఫాను బీభత్సానికి మన పార్టీ కార్యకర్తల నాయకులు అర్ధరాత్రి 3 దాకా రోడ్లు వెంబడి తిరిగి కరెంటును కూడా మళ్ళీ రివైవ్ చేయడానికి అందరూ కూడా నిద్ర మేల్కొని ప్రయత్నం చేయడం జరిగింది. మరి తెల్లారి మహానాడు జరుగుతుంది, అయినా కానీ మన కార్యకర్తలందరూ నాయకులు నిద్రపోకుండా మరి 2 రోజులు కూడా కష్టపడి పనిచేయడం జరిగింది. కాబట్టి నిజంగా నర్సాపేట అసెంబ్లీ సెగ్మెంట్లో ఎప్పుడూ లేని విధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు మరి క్లస్టర్స్ అందరికీ, పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, మహిళలకి, అదేవిధంగా ముఖ్యంగా ఐటీడీపీ వాళ్ళందరికీ కూడా చక్కగా అన్ని కార్యక్రమాలు నమోదు చేసినందుకు వారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మహానాడిని ఇంత విజయవంతం చేసినందుకు మా పార్టీ కార్యకర్తల నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జోహార్ అని ఎన్టీఆర్, జోహార్ కోడెల, జై తెలుగుదేశం, జిందాబాద్ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం, జిందాబాద్ నారా లోకేష్ బాబు నాయకత్వం, జై తెలుగుదేశం, వర్ధిల్లాలి ఉమ్మడి కుటుంబ నాయకత్వం.